ఎవడ్రా నక్సలైటు, ఎవడ్రా మాయావిస్టు, ఎవడ్రా దేశద్రోహి? ఈ దేశంలో ప్రశ్నించేవాడు నక్సలైటా? ఆ తర్వాత ఈ దేశంలో మా రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే ఈ రాజ్యాంగ హక్కులను రక్షించుకోవడానికి పోరాటం చేసేటటువంటి వాడు మరి దేశద్రోహ? మరి అంతేకాకుండా నిజాలను నిగ్గుదేల్చి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేటటువంటి వాడు మాయావిస్ట? మీరు చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులారా, ప్రజాస్వామ్యవాదులారా, రాజ్యాంగ పరిరక్షకులారా, మరి కళాకారులారా, పండితులారా, మీరు మౌనంగా ఎందుకున్నారు? మీ మౌనాన్ని వీడండి. మీ మౌనానికి గల కారణం ఏమిటి? ఈరోజు ఆపరేషన్ కగోరా నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో మాయావిస్టులు, నక్సలైట్ల నెపంతో అమాయకులైనటువంటి అడవిలో జీవించేటటువంటి మరి వారిని అన్యాయంగా, దారుణంగా, దుర్మార్గంగా చంపుతుంటే ఏదైతే పాము తన పిల్లలను తను భక్షించుకొని తింటుందో అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాలు మనల్ని అరణ్యంలో నివసించేటటువంటి ఆదివాసుల్ని అన్యాయంగా, దారుణంగా మాయావిస్టుల సానుభూతి పరులని, నక్సలైట్ల సానుభూతి పరులని దారుణంగా, దుర్మార్గంగా చంపుతుంటే మేధావులు మౌనంగా ఎందుకున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మేధావులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఒక్కసారిగా మరి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీపై వ్యతిరేకత చూపాలా? ఆపరేషన్ ఖగోరాను వెంటనే నిలుపు చేయాలా? ఏదైతే 5-6 నెలల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాయావిస్టులు మేము కాల్పుల విరమణను ఆపేమో, మేము కాల్పులను చేయమో, కాల్పులు విరమించాము, కాబట్టి మీరు శాంతియుత చర్చలకు రావాలని చెప్పి 5-6 నెలల నుంచి చర్చలకు వాపోతుంటే ఈ ప్రభుత్వానికి ఈ యొక్క మాయావిస్టుల యొక్క మాటలు వినపడలేదా? మీరు ఎందుకు చర్చలకు పోవట్లేదు? ఇక్కడ మరి ఎదురు కాల్పులు చేస్తున్నారు, పోలీసులను చంపుతున్నారంటే ఎవరైనా ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును హరించేటటువంటి హక్కు మీకు ఎవరికి ఉంది? చంపే హక్కు మీకు ఎక్కడిది? కాబట్టి మీరు చంపడానికి లేదు. ఏదేమైనా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్ అనేటటువంటి వాడు ఉంటే మీరు పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయాలా? ఇది అన్యాయమో, ఇది దారుణమో. మనిషిని ఒక మనిషి చంపేటటువంటి హక్కు ఈ దేశంలో లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మానవతావాదులు, మరి రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ గారి వారసులు మీరందరూ ఒక్కసారి మౌనాన్ని వీడి ఈ కేంద్ర ప్రభుత్వం తీరును ఖండించండి. ఆపరేషన్ ఖగోరాను వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రజాస్వామ్యవాదిగా నా గొంతుకును నేను వినిపిస్తున్నాను.